బెల్గావిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ లోక్సభ పక్షనేత రాహుల్ గాంధీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏఐసీసీ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ప్రియాంక గాంధీ ఆమెకు తోడుగా ఉన్నారు. దీంతో సీడబ్ల్యూసీ సమావేశానికి రాలేకపోయినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నవ సత్యాగ్రహ బైఠక్ పేరుతో బెల్గావిలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తోంది కాంగ్రెస్ పార్టీ. వచ్చేడాది అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై కూడా సీడబ్ల్యూసీలో చర్చిస్తారు. బెల్గావిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని బెల్గావి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈ సమావేశాల ప్రారంభంలో ఉపన్యాసం చేశారు. గాంధీయన్ సంస్థలు గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పాటైనటువంటి వందల సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఏర్పాటైనటువంటి సంస్థలపై దాడి జరుగుతుంది. ఈ సమయంలో మనందరం కూడా సమిష్టిగా పనిచేయాల్సి ఉంది. అదేవిధంగా ఈ సమావేశాల్లో ఒక అకుంఠితమైనటువంటి దీక్షతో మున్ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా సమిష్టిగా పనిచేసి ఈ కాంగ్రెస్ పార్టీ భావజాలం అదేవిధంగా గాంధీ సిద్ధాంతాలపై జరిగే దాడిని తిప్పుకొట్టాలనే అంశాన్ని సందేశాన్ని తన ప్రారంభోపన్యాసంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా లేఖ రాయటం జరిగింది. ఈ సందర్భంలో తాను అనారోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నాను, అయితే ఈ మనం కార్యకర్తలు అంతా కూడా నాయకులంతా కూడా అందరినీ కదిలించి ప్రజల్లో ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి లోపాలను అదేవిధంగా ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి వాదాలను తిప్పికొట్టే విధంగా ప్రజలను చైతన్యపరచాలి. ఇది 100 ఏళ్ల తర్వాత మనం మరొకసారి అకుంఠిత దీక్షతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సమిష్టిగా పనిచేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కర్తవ్యంగా ఈ సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలన్న అంశాన్ని సోనియా గాంధీ తన లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ బెల్గాంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బావి వద్ద ఇక్కడే వాస్తవానికి తిలక్వాడి వద్ద 1924లో డిసెంబర్ 26, 27 ఈ 2 రోజుల పాటు కూడా మహాత్మా గాంధీ అధ్యక్షతన ఈ సమావేశాలు ఏఐసీసీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో అనేకమైనటువంటి అంశాలు ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది. అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విభేదాలను వర్గపోరును తుదముట్టించేందుకు గాను కేవలం కొద్ది కాలం మాత్రమే ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. 1924 డిసెంబర్ నుంచి 1925 ఏప్రిల్కు మాత్రమే కేవలం 5 నెలలు మాత్రమే మహాత్మా గాంధీ అధ్యక్షతగా ఉన్నారు. ఈ సందర్భంలో బెల్గాంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో తిలకవాడి ప్రాంతంలో ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక బావిని కూడా తవ్వి ఇక్కడికి ఈ ఏఐసీసీ సమావేశాలకి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అతిథులకు కార్యకర్తలకు నాయకులకు తాగునీరు సరఫరా చేసేందుకు గాను ఒక బావినే ఇక్కడ తవ్వారంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా పెద్ద ఎత్తున దాదాపు 70,000 మంది కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఆ రోజుల్లో పాల్గొనడం జరిగింది. ఆ రోజుల్లో 70,000 మంది ఈ ఏఐసీసీ సమావేశాలకు రావడం ఒక అసాధారణమైన అంశం. రైలు మార్గం గుండా అదేవిధంగా నడక ద్వారా పెద్ద ఎత్తున ఏఐసీసీ సమావేశాలకు బృహత్తర కార్యక్రమంగా రావడం జరిగింది. కేవలం మహాత్మా గాంధీ ఆ ఒక్కసారి మాత్రమే ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా. ఆ తర్వాత ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను నిర్వర్తించలేదు. ఈ సందర్భంగా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు అద్దం పెట్టే రీతిలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు కానీ దేశ రాజకీయాలు కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ లాంటి పార్టీలు చేస్తున్నటువంటి వాదాలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యపరిచే విధంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 2 రోజుల పాటు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించడంతో పాటు
2025 సంవత్సరానికి గాను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పలు కార్యక్రమాలు చేపట్టాలి, కార్యాచరణ ఏ రకంగా ఉండి ప్రజలను ఏ రకంగా చైతన్యపరచాలి అన్న అంశాన్ని ఇక్కడ చర్చించి ఆ మేరకు అందరి అభిప్రాయాలను కూడా తీసుకొని ఒక కార్యాచరణ కూడా ఇక్కడ ఆమోదింపజేయబోతున్నారు. 2 తీర్మానాలు, ఒకటి రాజకీయం, అదేవిధంగా ఒకటి ఆర్థికం. రాజకీయాలకు సంబంధించి ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులను వీటిని అనుగుణంగా మనం ఏ రకంగా ప్రజల్లోకి మన భావజాలాన్ని తీసుకెళ్లాలి, గాంధీ సిద్ధాంతాలను మరొకసారి ప్రజల్లోకి విస్తరింపచేయాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా బీజేపీ యొక్క భావజాలం అనుగుణంగా చేస్తున్నటువంటి చట్టాలు, అదేవిధంగా ఇటీవల రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యాంగంపై జరుగుతున్నటువంటి దాడిని, రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి బీజేపీ భావజాలను ఏ రకంగా తిప్పికొట్టాలి అన్న అంశాన్ని ఆధారం చేసుకుని ఒక బృహత్తర కార్యాచరణను ఇక్కడ రూపొందించి ఆమోదించబోతున్నారు. ఈ రోజు చాలా కీలకమైన కాంగ్రెస్ పార్టీ చరిత్రను మరొక ఘట్టంగా ఇది నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా బలోపేతం కావాలి. అదేవిధంగా కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్లి చైతన్యపరచాలి. ప్రజల్ని గాంధీ సిద్ధాంతాల యొక్క విలువ, వాటి యొక్క ప్రాధాన్యత, వీటన్నిటి కూడా ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఒక బృహత్తర కార్యక్రమం, ఒక కార్యాచరణ కూడా ఇక్కడ ఆమోదించబోతున్నారు. ఈ కార్యాచరణ అనుగుణంగానే 2025లో ఏడాది పొడవునా కూడా అనేకమైనటువంటి పార్టీ కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు కూడా నిర్వహించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది. అందులో భాగంగానే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. రేపు మధ్యాహ్నం ఈ తిలకవాడి ప్రాంతం నుంచి కొద్ది దూరంలోనే 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి గాంధీ నగర్లో పెద్ద ఎత్తున భారీ ర్యాలీని కూడా, భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ర్యాలీగా వెళ్లి అక్కడ ఆ కార్యక్రమం పెద్ద భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభ ముఖ్యంగా జై బాపు, జై భీమ్, అదేవిధంగా జై సంవిధాన్. ఈ జై సంవిధాన్ అంటే రాజ్యాంగం, ఈ రాజ్యాంగము, అదేవిధంగా బాపు సిద్ధాంతాలు, దాంతోపాటు బాబా సాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, వాటిని యొక్క పరిరక్షించుకోవటం, అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి సిద్ధాంతాలు, వీటన్నిటిని కూడా మనం పుణికిపుచ్చుకొని ఆ రకంగా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా వెళ్లాలనే ఉద్దేశంతో రేపు పెద్ద భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యనిర్వాహకం, పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వీరంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులను కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశాల్లో అందరి అభిప్రాయాలను తీసుకొని వాటికి అనుగుణంగా ఈ కార్యాచరణను రూపొందించుకొని 2025 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు ఏ రకంగా ఉండాలి, అదేవిధంగా బీజేపీ భావజాలను ఏ రకంగా ఎండకడుతూ ప్రజల్లో విస్తృతమైన ప్రచారం చేయాలనే అంశాన్ని ఇక్కడ చర్చించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది చాలా కీలకం కాబోతుంది. ఈ రోజు తీసుకుపోయే నిర్ణయాలు 100 ఏళ్ల తర్వాత 1924లో ఏఐసిసి సమావేశాలకు జ్ఞాపకార్థం ఈ రోజు సిడబ్ల్యూసి విస్తృత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో అన్ని చర్చించి కూడా ఒక కార్యాచరణకు ఒక రూపునివ్వబోతున్నారు. ఆ రూపు ఆధారంగానే 2025 సంవత్సరంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు, అదేవిధంగా ప్రజా పోరాటాలు, కార్యక్రమాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. రేపు భారీ బహిరంగ సభ. ఈ 2 రోజుల పాటు తీసుకుపోయే నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఉత్తేజపరచడంతో పాటు మరింత బలోపేతం చేయడం, అదేవిధంగా సమన్వయంతో సమిష్టిగా కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి వెళ్లాలి అన్న ఒక సందేశాన్ని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇవ్వబోతుంది. అన్ని అంశాలు కూడా ఇక్కడ చర్చించి ఒక బృహత్తర కార్యాచరణకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.